అందరికీ నమస్కారం. లాస్ట్ క్లాస్లో మనము ఆర్టికల్ వాడినటువంటి సందర్భం గురించి మనం డిస్కస్ చేయడం అంటే ఏంటి, ఏ కానీ ఏన్ కానీ ది ఆర్టికల్ కానీ వాడినటువంటి సందర్భాల గురించి మనము డిస్కస్ చేసుకున్నాం. ఈరోజు మనం డిస్కస్ చేసుకోవాల్సినటువంటి టాపిక్ ఏంటంటే WHO. WHO హూ అనేటువంటి ఒక ప్రొనౌన్. హూ అనేటువంటి ఒక ప్రొనౌన్. దీన్ని ఏమని పిలుస్తామంటే ఇంటరాగేటివ్ ప్రొనౌన్ అని పిలుస్తాము, అలాగే రిలేటివ్ ప్రొనౌన్ అని కూడా పిలుస్తాము. ఇంటరాగేటివ్ ప్రొనౌన్ పిలుస్తాము, అలాగే రిలేటివ్ ప్రొనౌన్ అని పిలుస్తాము. ఇంటరాగేటివ్ ప్రొనౌన్ అనేసరికి ఎప్పుడైతే మనము ఒక ప్రశ్న వేయడానికి ఎవరు చేశారు, ఎవరు వ్రాశారు, ఎవరు వెళ్ళారు, ఎవరు వస్తారు అలా ప్రశ్నించడానికి వాడేటప్పుడు హూ అనేది వాడటం జరుగుతుంది. ఆ ఎవరు అనేటువంటి వాటి కోసం మనం ఏం చేస్తామండి, హూ వాడతాం. ఇంకో మాట చెప్తున్నాం ఏంటండి, రిలేటివ్ ప్రొనౌన్ అని. ఏంటండి రిలేటివ్ ప్రొనౌన్ అంటే ఒక రెండు వాక్యాలను కంబైన్ చేయడానికి అందులో ఉన్నటువంటి సబ్జెక్ట్కి బదులుగా రిలేటివ్గా వాడతాము. కాబట్టి దీన్ని ఏమి పిలుస్తామంటే రిలేటివ్ ప్రొనౌన్ అని పిలుస్తాం. ఏమని పిలుస్తామండి, రిలేటివ్ ప్రొనౌన్ అని పిలుస్తాం. ఇప్పుడు అలా రెండు వాక్యాలను కలిపి ఒకే వాక్యంగా తయారు చేయడం కోసం అని చెప్పేసి హూ అనేటువంటి ఒక రిలేటివ్ ప్రొనౌన్ ఉపయోగించి ఏ విధంగా వాక్య నిర్మాణం చేస్తామనేది ఇప్పుడు మనము చూద్దాం. ఇక్కడ బోర్డులో చూసుకున్నట్లయితే మనం ఏం రాస్తామంటే నిక్ నౌ లివ్స్ ఇన్ లాస్ ఏంజల్స్. ఇది ఒక వాక్యం. అలాగే కింద ఇంకొక వాక్యం వేస్తాను. యాక్చువల్గా ఈ పక్కనే రాసుకోవచ్చు, కానీ మీకు ఈజీగా అర్థం అవడం కోసం అని చెప్పేసి ఈ కింద రాయడం జరిగింది. ఇక్కడ ఏం రాస్తామండి, నిక్ నౌ లివ్స్ ఇన్ లాస్ ఏంజల్స్. కింద వాక్యంలో ఏం రాసాము, హీ వన్ ద బ్రేవరీ అవార్డ్. హీ వన్ ద బ్రేవరీ అవార్డ్. సో నిక్ అనేటువంటి వ్యక్తి ఎక్కడ నివసిస్తున్నాడు, లాస్ ఏంజల్స్ లో. సో నిక్ అనేటువంటి పేరుని మళ్ళీ వాక్యంలో వాడకుండా ఏం వాడామండి, హీ అనేటువంటి ప్రొనౌన్ వాడాం. హీ అనేటువంటి ప్రొనౌన్ వాడాం. అంటే నిక్ అనేటువంటి మాటకు బదులుగా, నిక్ అనేటువంటి పేరుకు బదులుగా ఇక ఏం వాడటం జరిగింది, హీ అనేటువంటి ప్రొనౌన్ వాడటం జరిగింది. అంటే ఇక హీ అనేది ఎవరిని రిప్రజెంటేషన్ చేస్తుంది, నిక్ ని రిప్రజెంటేషన్ చేస్తుంది. ఇక్కడ ఏం చెప్తున్నాము, హీ వన్ ద బ్రేవరీ అవార్డ్. ఇవి రెండు వాక్యాలు. ఎప్పుడైతే మనము ఇక WHO హూ అనేటువంటి రిలేటివ్ ప్రొనౌన్ వాడతామో ఇక రెండు వాక్యాలని కలిపి ఒకే వాక్యంగా మనము ఈజీగా తయారు చేయొచ్చు. ఇక్కడ తయారు చేయడానికి ప్రధానంగా కావాల్సింది ఏంటంటే ఇక పై వాక్యంలో మనకి ఏంటి సబ్జెక్ట్ గా కనిపిస్తుంది, నిక్. అలాగే కింద వాక్యంలో ఆ నిక్ అనే దానికి బదులుగా వాడినటువంటి పదం ఏంటి, ఇక్కడ హీ. అంటే ఇక్కడ నిక్ గాని ఇక్కడ హీ గాని ఈ రెండు కూడా మనకి ఒక ఐడెంటిటీగా ఉండేటువంటి వర్డ్స్, ఒకే రకమైనటువంటి ఐడెంటిటీగా ఉన్నటువంటి వర్డ్స్. కాబట్టి ఏదైతే మనం ఇక ఒకే వాక్యంలో రాయాలనుకుంటున్నాం కాబట్టి ఏం చేస్తున్నామంటే ఏదైతే ఇక్కడ హీ అనేటువంటి మాట ఉందో, హీ అనేటువంటి పదము ఉందో ఆ ఇక హీ అనే పదాన్ని మనము ముందుగా తీసివేయాలి. తీసి దాని ప్లేస్ లో మనము ఏంటి రీప్లేస్ చేయాలంటే హూ అనే దాన్ని రీప్లేస్ చేసుకుందాం. హూ అనేదాన్ని రీప్లేస్ చేసుకుందాం. అయితే ఇక్కడ ఏం చెప్తున్నాము, రెండు వాక్యాలు కలిపి ఒకే వాక్యంగా నిర్మించుకోవాలనుకుంటున్నాం, ఒకే వాక్యంలో వచ్చేలా నిర్మించుకోవాలనుకుంటున్నాం. కాబట్టి మనం ఏం చేస్తున్నామంటే ఇక్కడ ఆల్రెడీ ఏదైతే నిక్ అనే దానికి బదులుగా వాడాం. ఎప్పుడు కూడా గుర్తుంచుకోవాల్సిన అంశం ఏంటంటే ఏదైతే పర్సన్ గురించి మాట్లాడతామో ఆ పర్సన్ పక్కనే హూ అనేటువంటి రిలేటివ్ ప్రొనౌన్ కంపల్సరీగా ఉపయోగించాలి. ఎవరి గురించి అయితే మనము అక్కడ మనం డిస్కస్ చేయబోతున్నామో ఆ యొక్క పర్సన్ ఎవరైతే ఉన్నారో ఆ పర్సన్ పక్కన మనం ఏం చేయాలండి, ఇక రిలేటివ్ ప్రొనౌన్ ని ఇన్సర్ట్ చేసుకోవాల్సిన పరిస్థితి. ఆ యొక్క ఇన్సర్ట్ చేసిన తర్వాత ఆ యొక్క వాక్యాన్ని మనము కంటిన్యూగా మనము రాసుకోవచ్చు. మరి నిక్ అనేటువంటి పదం ఉంది, ఇక్కడ నిక్ అనేటువంటి ఒక పేరు ఉంది. ఆ నిక్ అనేటువంటి ఆయన గురించి మనం మాట్లాడుతున్నాం. కాబట్టి ఏం చేస్తాము, ఏదైతే ఈ యొక్క ఐడెంటికల్ వర్డ్స్ ఉన్నాయో ఆ యొక్క ఐడెంటికల్ వర్డ్ అయినటువంటి మొదటి పేరు ఏదైతే ఉందండి, నిక్. ఆ నిక్ పక్కన మనం ఇప్పుడు యాడ్ చేసుకోవాలి. ఆ నిక్ పక్కన మనము యాడ్ చేసుకోవాలి.
కాబట్టి ఏమవుతుంది, ఏదైతే ఇక హూ అనేది ఉందో ఆ హూ అనేది ఎక్కడికి జాయిన్ అవుతుంది, నిక్ అనేటువంటి పేరు పక్కన జాయిన్ అవుతుంది. ఎప్పుడైతే ఆ యొక్క నిక్ అనే పేరు పక్కన ఈ హూ అనేటువంటి పదాన్ని మనం యాడ్ చేస్తామో రిమైనింగ్ సెంటెన్స్ ని కూడా మనము యాజ్ స్టేజ్ గా అక్కడ మనం ప్రొడ్యూస్ చేసుకునే అవకాశము ఉంటుంది. సో అలా తీసుకుంటే ఏమవుతుంది, నిక్ ఏ ప్లేస్ లో పెట్టామండి, ఇప్పుడు హూ అనేది ఆ ప్లేస్ లోకి వెళ్ళిపోయింది. హూ వన్ the bravery award ఆయన ఎక్కడ నివసిస్తున్నాడో చెప్తున్నామండి, lives in లాస్ ఏంజల్స్. సో ఇక్కడ మనకు 2 వాక్యాలు ఇచ్చారు. 2 వాక్యాల్లో కూడా మనము ఒకే వ్యక్తి గురించి మాట్లాడుతున్నాం. కాబట్టి ఈ రెండింటిని కంబైన్ చేసి రాయడం కోసం అని చెప్పేసి పర్సన్ గురించి మాట్లాడుతున్నాం. కాబట్టి పర్సన్ ఎప్పుడు వచ్చినా సరే మనం ఏం తీసుకోవాలంటే హూ అనేది తీసుకుంటాం. ఏమని తీసుకుంటామండి, హూ. కాబట్టి ఏం చేస్తామండి, ఆ యొక్క నిక్ అనేటువంటి మాట పక్కన మనము హూ అనేటువంటి అంటే హీ అనే దానికి బదులుగా ఇక్కడ హూ అనేటువంటి రిలేటివ్ ప్రొనౌన్ తీసుకొని ఆ రిమైనింగ్ ఉన్నటువంటి సెంటెన్స్ ఏదైతే ఉందో దాన్ని యాడ్ చేసుకొని ఆఫ్టర్ దట్ ఏదైతే మనకి ఇక్కడ క్లియర్ గా మిగిలిపోయినటువంటి సెంటెన్స్ ఏదైతే ఉందో దాన్ని కూడా మనము అక్కడ యాడ్ చేయొచ్చు. అలా యాడ్ చేయడం వల్ల ఏమైంది, నిక్ హూ వన్ ద బ్రేవరీ అవార్డ్ నౌ లివ్స్ ఇన్ లాస్ ఏంజల్స్. ఇంకో ఎగ్జాంపుల్ చెప్తాం. ఇక్కడ చూడండి, గోపి ఈస్ ఏ గ్రేట్ డాన్సర్. హీ ఈస్ మై బ్రదర్. చూడండి, ఇక్కడ గోపి అనేటువంటి వ్యక్తి ఒక గొప్ప డాన్సర్. అతడు ఎవరంట, నా యొక్క బ్రదర్. అంటే ఈ యొక్క గోపి అనే దానికి రిలేటివ్ ఐడెంటిటీగా ఉన్నటువంటి వర్డ్ ఏంటి ఇక్కడ, హీ. ఏంటమ్మా, హీ. కాబట్టి ఏం చేస్తాము, హీ అనే దాన్ని మనము ఇక్కడ రిమూవ్ చేసుకోవాలి. హీ అనే దాన్ని రిమూవ్ చేసుకొని దాని ప్లేస్ లో మనము దేని మనం తీసుకోవచ్చు, హూ. ఎప్పుడైతే హీ తీసి హూ యాడ్ చేసామో మనం క్లియర్ గా చెప్తున్నాం. ఏం చెప్తున్నామండి, ఎప్పుడైతే మనం ఎవరి పర్సన్ గురించి మాట్లాడుతున్నామో, ఏ యొక్క పర్సన్ గురించి మాట్లాడుతున్నామో ఆ పర్సన్ పక్కనే హూ అనేటువంటి రిలేటివ్ ప్రొనౌన్ కంపల్సరీగా ఉంచాల్సి ఉంటుంది. ఆ యొక్క హూ అనేటువంటి రిలేటివ్ ప్రొనౌన్ ఇప్పుడు కూడా ఏదైతే పర్సన్ గురించి మాట్లాడుతున్నామో ఆ పర్సన్ పక్కనే యాడ్ చేయాలి. కాబట్టి ఏం చేస్తున్నాము, ఆ హూ తీసుకొచ్చేసి ఇక్కడ మనం యాడ్ చేసుకుంటాం. సో ఎప్పుడైతే హీ ప్లేస్ లోకి ఏమొచ్చింది, హూ వచ్చింది. రిమైనింగ్ ఏముంది, ఈజ్ మై బ్రదర్. కాబట్టి ఇప్పుడు చెప్పుకుంటే ఏమైందండి, గోపి హూ ఈజ్ మై బ్రదర్. రిమైనింగ్ ఇక్కడ చూసుకుంటే ఏమైందండి, ఈజ్ ఏ గ్రేట్ డాన్సర్. సో మనకేంటి, WHO అనేటువంటి ఒక రిలేటివ్ ప్రొనౌన్ ఉపయోగించుకునేటప్పుడు ఏవైతే మనము 2 వాక్యాలు ఉంటాయో ఆ 2 వాక్యాలు మనం ఏం చేయాలి, కంబైన్ చేస్తూ రాయి. అలా కంబైన్ చేస్తున్నప్పుడు ఏదైతే మనకి ఇక్కడ సబ్జెక్టివ్ గా వాడుతున్నామో ఆ సబ్జెక్టివ్ గా వాడుతున్న దానికి ఐడెంటికల్ వర్డ్ గా ఏదైతే ఉందో దాన్ని ఐడెంటిఫై చేస్తాం. ముందుగా ఇక ఐడెంటిఫై చేసినటువంటి ఐడెంటికల్ వర్డ్ ఇంకా ఏదైతే ఉందో దాన్ని రిమూవ్ చేసి దాని ప్లేస్ ని దేంతో భర్తీ చేయొచ్చు, మనము హూ తోటి భర్తీ చేయొచ్చు. ఎప్పుడైతే ఇక హూ అనేది భర్తీ చేస్తామో గుర్తుంచుకోవాల్సిన అంశం ఏంటి, ఏ పర్సన్ గురించి మాట్లాడుతున్నామో ఆ పర్సన్ పక్కనే కంపల్సరీగా హూ రావాలి. ఏ పర్సన్ గురించి మాట్లాడుతున్నామో ఆ పర్సన్ పక్కన కంపల్సరీగా హూ రావాలి. కాబట్టి ఏం చేస్తాము, ఈ నిక్ అనేటువంటి మాట ముందు పేరు పక్కన ఏం చేస్తామండి, హూ అనేటువంటి రిలేటివ్ ప్రొనౌన్ ని యాడ్ చేస్తాం. ఎప్పుడైతే యాడ్ చేస్తామో రిమైనింగ్ ఏముంది, వన్ ద బ్రేవరీ అవార్డ్. తర్వాత ఏం రాసుకోవచ్చు, నౌ లివ్స్ ఇన్ లాస్ ఏంజల్స్. నిక్ ఎవరైతే బ్రేవరీ అవార్డ్ అందుకున్నారో, ఎవరైతే
బ్రేవరీ అవార్డ్ అందుకున్నారో ఆయన ఎక్కడ ఉన్నారండి? లాస్ ఏంజల్స్ లోని నివసిస్తున్నారని అర్థం. లాస్ ఏంజల్స్ లోని నివసిస్తున్నారని అర్థం. మరి కింద వాక్యంలో చూసుకునేసరికి ఏమవుతుందండి? గోపి ఈజ్ ఎ గ్రేట్ డాన్సర్ అని చెప్పాము, హీఈస్ మై బ్రదర్ అని చెప్పాము. ఈ గోపి అనే దానికి ఐడెంటికల్ వర్డ్ ఏమవుతుంది? హీ. ఇక హీ అనేది ఐడెంటికల్ వర్డ్ కాబట్టి మనం ఏం చేయాలని చెప్పాము? హీ అనే దాన్ని రిమూవ్ చేసి హూ యాడ్ చేసాము. ఎప్పుడు ఏం చెప్పాము? పర్సన్ పక్కన కంపల్సరిగా హూ అనేది రావాలి. పర్సన్ పక్కన కంపల్సరీగా ఏం రావాలి? హూ రావాలి. ఎప్పుడైతే గోపి అనే పేరు పక్కన ఇక హూ అనేది యాడ్ చేస్తామో రిమైనింగ్ ఏముంది? ఈజ్ మై బ్రదర్. కాబట్టి గోపి హూ ఈజ్ మై బ్రదర్ ఈజ్ ఏ గ్రేట్ డాన్సర్. కాబట్టి ఇక్కడ కూడా ఏం రాస్తాము? గోపి కంపల్సరీగా ఏం రావాలి? హూ అనేటువంటి రిలేటివ్ ప్రొనౌన్ రావాలి. వచ్చింది. రిమైనింగ్ ఉన్నటువంటి సెంటెన్స్ లో ఏముందండి? ఈజ్ మై బ్రదర్. ఇక్కడ చూసుకుంటే ఏముందండి? ఇదే డాన్సర్, ఇదే గ్రేట్ డాన్సర్. సో ఎప్పుడైనా సరే రెండు వాక్యాలు మనం కంబైన్ చేద్దాం అనుకునేటప్పుడు పర్సన్ గురించి మాట్లాడితే కంపల్సరీగా మనము WHO హూ అనేటువంటి రిలేటివ్ ప్రొనౌన్ ని ఉపయోగించాలి. ఆ రిలేటివ్ ప్రొనౌన్ కూడా ఎక్కడ వస్తుంది? ఖచ్చితంగా ఏ పర్సన్ గురించి అయితే మాట్లాడుతున్నామో ఆ పర్సన్ పక్కనే మనం యాడ్ చేసి రిమైనింగ్ వాక్యము మనం రాసుకోవాల్సినటువంటి అవసరము ఉంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.